గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. సందేహమే జన్మహేతు. ప్రతి జీవి కూడా సందేహమో జన్మహేతు. సందేహం పోవాలంటే గురుని చేరాలి. ఆటాడి ఆడకుండు ఆటాడిది మేలుబొమ్మ ఆటాడి జీవుడు ఎరుకని ఏటి అతడేరా కర్త అన్నిటికి అచలామా కర్త. చేటు పాటు రెండు చేవచ్చు ఫలములు ముమ్మాటి కరువు విధి జనన మరణములు ఉంది అతడేరా కర్త అన్నిటికి అచలామా కర్త అన్నాడు. అంటే నాయన ఆట ఆడుకుంటే నేననే వాడే ఎన్నో రకాల పని చేస్తున్నాడు. వీడే కాసేపు ఆ పని చేస్తాడు, కాసేపు పని చేస్తాడు, కాసేపు ఉద్యోగం చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, అన్నీ నేననే వాడు చేస్తున్నాడు. ఆడుకుంటూ కాసేపు పడుకుంటాడు. ఆటాడి మేలుబొమ్మ ఆటలు అతనే కర్త. నేననే వాడే కర్త కానీ అచలామా కర్త అని ఎరుకే కర్త కానీ తెలివి ఎరుకన్నా తెలివి ఒకటే. ఎరుకని తెలివి ఆటాడిస్తే ఆడి ఈ దేహంలో ఆడిచే వాడే కర్త కానీ అచలామా కర్త కాదు నాయన. ఆ పరబ్రహ్మ స్వరూపు మెలకుండా సర్వవ్యాప్తమై మెలకున్నాడా. ఈడే ఆటాడుతూ ఈడే పడుకోండి ఈడే సర్వ వ్యాపారం చేస్తాడు కానీ అతని వచ్చిన ఎరుకే కర్త కానీ అచలమ్మ కర్త కాదండు. చేటు పాటు రెండు చేవచ్చు ఫలములను ముమ్మాటికి అనుభవించి జననామరణములు అతనే కర్త. అంటే లాభమైనా నష్టమైనా పాపమైనా పుణ్యమైనా నువ్వే చచ్చి నువ్వే జనగన పడుతున్నావు కానీ ఆ జన్మ కర్మ రైతు పాటు గురుని చేరాల్సిందే. సర్వరామకీర్తనలు భజనలు చేసిన సర్వ వ్యాపారాలు చేసిన దేవుడి గురించి నక్షత్రం చేసుకో కానీ గురు సూచన అనేది కలవదు. గురు సూచన లేక గుర్తెట్టగలదుడా హరుడికైనా డబ్బకైనా తాళపు చేయని తలుపెట్టే ఉడుదా ఇస్మధాభిరామ్ పెద్దలు చెప్పారు. అంటే గురు సూచన తెలియాలి. అంటే ఏదైనా వాడు ఎన్ని చేస్తాను కానీ దేవుడు అధ్యాతున్నాడు దేవుడు చేస్తున్నాడు అన్ని దేవుడు అయితే మనం ఎందుకున్నాం. నేననే బ్రాహ్మణు నేనైనా ఎరుకే ఎన్ని చేస్తున్నాయి. నేననే ఎరుకన్నా నేనన్నా ఎరుకన్నా తెలివన్నా బ్రహ్మన్నా ఒకే పదం. అంతేగాని ఏ దేవుడిని కష్టపెట్టడు ఏ దేవుడిని లాభం పెట్టడు నష్టం పెట్టడు. నేనేవాడే కర్త నేనేవాడే కర్మలో అనుభవించేస్తున్నాను కానీ ఏది కాదు. ఏ దేవుడు మిమ్మల్ని ఇబ్బంది చేయదు. జన్మకి కర్మకి నీ కర్మే నీకు హేతు కానీ రెండోది ఏది కాదు. దేవుడి కన్నా కూడా కర్మ గొప్పది. దేవుడు కూడా రకరకాల భగవంతులు కూడా వాళ్ళ కర్మానుసారంగా వచ్చి వాళ్ళ బలాలు పడ్డారు. ప్రతి ఒక్క జీవి కూడా దేహధారి వచ్చినప్పుడు కర్మ అనుభవించాల్సిందే. కర్మరహితమే జన్మరహితం. చేసే పని చేసి కర్మ చేసి దుక్కుంటూ కూడా ఆ సద్గురుమూర్తికి అర్పించేసినప్పుడు నీకు అంటదు.